అందరికీ నమస్కారం అండి. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొద్దిగా చెప్పడం కొద్దిగా లేట్ అయిందండి, క్షమించాలి. వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. ఇకపోతే మీరు ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ఏ ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్, నేను మీ జ్యోతి వ్లాగ్స్కి స్వాగతం. కొత్తగా జ్యోతి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి ప్రక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్ని పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మీకు ఇవాళ ఏంటో మీకు తెలుసు, అది వైకుంఠ ఏకాదశి, అది ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి అనగా దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. అంటే మనకి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం మాలైతే తెరవటం అయితే జరుగుతుందండి. మన భక్తులందరూ ఆ ఉత్తర గుమ్మం ద్వారా లోపలికి వెళ్ళి ఆ భగవంతుని మనం స్మరించుకుని మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకుని వస్తే ఆ లభించే ఆ పుణ్యం అంతా ఇంత కాదటండి. కాబట్టి మనం ఎన్ని పనులున్నా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆ పనులన్నీ పక్కకు పెట్టి ప్రొద్దున్నో సాయంత్రం ఒక్కసారి మనం ఆ ఉత్తర గుమ్మం ద్వారా గుడి లోపలికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఇవాళ మీకు నా ఇంట్లో పూజా కార్యక్రమాలు అన్నీ ముగించుకుని బీరంగుడ దగ్గర ఉన్న శివాలయానికి అయితే బయలుదేరటం అయితే జరిగిందండి. మేము అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఇదిగోండి వచ్చేసాం గుడికి. మన నామాలు శంకు చక్రాలు కూడా. ఇక ఆ ప్రాంగణంలో జరిగేదంతా మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన జన సమూహాన్ని ఇసుక వేస్తే రాలేదండి, అంత అలా ఉందండి ఆ జన సమూహం. ఇదేనండి వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం. ఈ ఉత్తర ద్వారం దాటగానే మనకి గరుడ రూపం ఉంటుందండి. ఆ గరుడ రూపం కూడా చాలా అందంగా అలంకరించారండి. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాను, చూడండి. విగ్రహం అయితే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న కృష్ణుడి విగ్రహం అండి. అది కూడా పాలరాతితోనే ఉంది. ఇది శివాలయం అండి.
ఇది నీకు మొత్తం క్రింద నుంచి పైకి ప్రతిమలు అన్నీ రూపాలన్నీ కనిపించాలని చెప్పేసి నేను కింద నుంచి పైకి అయితే తీయటం అయితే జరిగింది. ఇది శివాలయంలో ఉన్న ధ్వజస్తంభాన్ని కూడా పూర్తిగా చూపించాలని చెప్పేసి ప్రయత్నం అయితే చేశాను. ఇంకొక విషయం అండి, నేనైతే శివాలయంలో శివలింగం కానీ అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ప్రతిరూపాన్ని కానీ మీకు చూపించలేకపోయాను. ఎందుకంటే చూపించడానికి ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు ఫోటో కానీ వీడియోస్ కానీ తీయకూడదని చెప్పారు. కాబట్టి నేను అవన్నీ మీకు చూపించలేకపోయాను. అలాగే మన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఆలయాన్ని కూడా చూపించలేకపోయానండి, క్షమించాలి. వీలు కుదిరితే ఎప్పుడైనా నేను అవి రెండు కూడా మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇక్కడే కొంచెం దగ్గరలో ఉన్న గోశాలకు తీసుకొచ్చేసానండి మిమ్మల్ని. ఆ గోశాలలో ఉన్న మన గోవులు, బుజ్జి గోవులు, అలాగే కొంచెం గోమాతలు అన్నీ వాళ్ళ రిలాక్స్ అవుతున్నాయండి, నెమరు వేసుకుంటూ అవి పడుకున్నాయి. ఈ తెల్ల బుజ్జి ఆవు అయితే నేను ఏదో పెడుతున్నానని చెప్పేసి ఎదరికి రావడం అయితే జరిగింది. అలాగే ఇదంతా ఈ ప్రాంగణాన్ని అంతా వాళ్ళు వేరే వాళ్ళు అయితే చూస్తారంటండి. అలాగే ఈ ఎద్దు మీకు తెలుసు కదా, అది కూడా వెంకటేశ్వర స్వామి అవతారమేనండి. ఆ ఎద్దుని కూడా మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేశాను. ఇవన్నీ గోమాతలు, గోతల్లు. మనం గో సంరక్షణ అనేది మనం చేయాలండి. ఎందుకంటే గోవుల్ని సంహరించడం అనేది మన సాంప్రదాయం కాదు. హైందవ మతానికి అది మంచిది కాదండి. కాబట్టి మనం గోవులను అనేది సంరక్షించుకోవడం మన హిందువుల బాధ్యత. కాబట్టి గోవుల్ని కాపాడుకుందాం. అక్కడే కొంచెం దూరంలో ఉన్నది కృష్ణుడు ఆలయం అటండి. అది ఎక్కువ పాలరాతితోనే కట్టారు, కాకపోతే అది ఓపెన్ చేసలేదు. అదంతా మీకు చూపుతుందా, అది చాలా బాగుందండి. ఒక కలుగ పువ్వులో కృష్ణుడు ఆలయం కట్టారు. గోశాల ప్రాంగణంలోనే చాలా ఇంకా చిన్న టెంపుల్స్ ఉన్నాయండి. అమ్మవారి టెంపుల్, అలాగే సాయిబాబా టెంపుల్, అలాగే దత్తాత్రేయుడు టెంపుల్, అలాగే మన ఇంకా చాలా ఆలయాలు అయితే ఉన్నాయి. అన్నీ మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేశాను. చూద్దాం రండి. ఈ వీడియో చూసేటప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క గుడి కూడా మీరు దర్శించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్